ఇప్పుడు కన్యా రాశి గురించి చెప్పండి. యాక్చువల్లీ కన్యా రాశి అంటేనే కొంచెం మొండిగా ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా తొందరగా వినరు. ఎప్పుడు వాళ్ళకి డైవర్స్ అవుతుంటాయి, గొడవలు ఉంటుంటాయి, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం తరచుగాని. మేడం హ్మ్. కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని హుహు. ఈ ఇయర్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాళ్ళకి శనిలో మార్పు రాదు. హ్మ్. మీన రాశిలోనే ఉంటాడు. వీళ్ళ రాశి నుంచి సప్తమ శని పంచమ షష్టమాధిపతి అవుతాడు వాళ్ళకి. ఓకే. సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వ్యయభావంలో కూడా వీళ్ళకి కేతు ఉంటాడు. కేతు హ్మ్. అంటే ఏదైతే డిటాచ్మెంట్ కి అధిపతో, హుహు. ధార్మిక జీవితానికి అధిపతో, హ్మ్. హ్మ్. దేని నుంచి అయితే మనిషి సర్వం వైరాగ్యం మోక్షం అని అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు దానికి అధిపతి కేతు. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి హుహు. కదా. సో వీళ్ళు చేయకూడదు ఏంటి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు హ్మ్. ముందుగానే హై ప్రొఫైల్ కంపెనీస్, హై ప్రొఫైల్ సాలరీస్, ప్యాకేజెస్ కాకుండా ఫస్ట్ దే మస్ట్ లెర్న్ టు ఇనిషియేట్ టు గెట్ ఇన్ టు ద ఎంప్లాయ్మెంట్. ఓకే. ఎస్పెషల్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆర్ నాట్ ఫేవరబుల్. ఈ 3 నెలలు వీళ్ళకి ఫేవరబుల్ కాదు. హ్మ్. ఎవరికి? కన్యారాశి వాళ్ళకి. కన్యారాశి వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది, నవ్వుతారని చెప్తే. చెప్పండి. వీళ్ళు రెడీగా ఉంటారు మేడం ఎప్పుడు సన్యాసులాగా మారిపోవడానికి. ఎందుకలా? అది కేవలం భార్యాభర్తల సమస్యలు, జీవిత భాగస్వామి సమస్యల వల్ల కారట్లా. హ్మ్. వీళ్ళు ఎక్కడైనా ఎవరి ద్వారా అయినా గనక మనస్తాపం చెందితే హ్మ్. వీళ్ళు దీర్ఘకాల రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. 10 మందిలో 2 ఉంటారు అంతే కన్యారాశిలో. అందుకే ఈ సంవత్సరం వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ యాజ్ వెల్ యాజ్ ఈగో సెంట్రిక్. హ్మ్. ఈగోసెంట్రిజం అంటే ద ఇయర్ ఆఫ్ ఈగోస్. ఈగోస్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ ఈగోస్, యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. హ్మ్. మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి మేడం? మీరు మాట్లాడే విధానం, మిమ్మల్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకునే విధానం, హ్మ్. మీరు చేసే పని, ఇవన్నీ కూడా ఈగో మేనేజ్మెంట్ ద్వారా వచ్చేది ఒక క్వాలిటీ ఉంటుంది. దిస్ ఇయర్ ఈజ్ ఆల్సో ఫర్ ద మేనిఫెస్టేషన్, ఇయర్ ఆఫ్ అవును. మేనిఫెస్టేషన్. వాట్ యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. హ్మ్. సో మీరు మీ ఇష్టాలని ఆర్గనైజ్ చేసుకుంటే ఇదే ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ దెబ్బతినవు మేడం. సో ప్లస్ ఇంకొకటి వీళ్ళ అహం, హ్మ్. ఇయర్ ఆఫ్ ఈగో. అహం ఏంటంటే నేను ఎవడి మాట వినను, ఎందుకు వినాలి అనే యాటిట్యూడ్ వీళ్ళకి చాలా ఉంటుంది. హ్మ్. ఇది వీళ్ళకి ఎక్కువ ఫోకస్ అయ్యేది మే, జూన్ లో ఈ యాటిట్యూడ్ ఎక్కువ ఫోకస్ అవుతుంది. హ్మ్. అందుకే చెప్తున్నాను ఏంటంటే వీళ్ళు జూన్, జూలై వరకు వీళ్ళు వెయిట్ చేయాలి. హ్మ్. వీళ్ళకి బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే వీళ్ళకి జూలై తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద 2026 ఇస్ ద మోస్ట్ ఫేవరబుల్. వావ్. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు శత్రువుని గెలుస్తారు. హ్మ్. సో ఇన్ని ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ ఉన్న వీళ్ళు, మీరు ఇందాక అన్నటువంటి వీళ్ళు ఎవరి కోసం మారరు అది అని, వీళ్ళు మారకపోవడానికి కూడా ఒక మానసిక కారణం ఉంది. వై దే ఆర్ నాట్ ఏబుల్ టు మాడిఫై అట్ ద సిచ్యువేషన్.